అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి నిర్మాతగా మారినటువంటి 12 సంవత్సరాలు మేనేజర్గా ఉన్నప్పుడు మనకి నేను మేనేజ్ చేసేటప్పుడు డ్రైవర్లు కారుకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, డీసీఎంకి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు మేనేజర్కి. నేను తీసుకునేవాడిని కాదు, మీరు ఉంచుకుంటారు అనేవాడిని. కానీ నేను తిట్టే తిట్లు ఎవడు తిట్టాడు, ఏ మేనేజరు తిట్టేవాడు కాదు. కానీ నేను తిడితే వాళ్ళు ప్రేమగా చూసేవాళ్ళు నన్ను. ఎందుకు డబ్బులు తీసుకునేవాడిని కాదు కదా, మన దగ్గరే కదా తిడుతున్నారా అని. కానీ ఇండస్ట్రీకి అప్పుడు డ్రైవర్లు అనదర్, ఇప్పుడు ఒక మేనేజర్ ఉంటే నేనుంటే 5 మేనేజర్లు ఉండేవాళ్ళు డ్రైవర్లు ఈక్వల్ టు మేనేజర్. ఎందుకంటే వాళ్ళు 7 షూటింగ్ జరగాలంటే 6:30 కల్లా ఒక్కొక్కళ్ళు పికప్ చేసుకొని స్పాట్ తీసుకురావాలి. సో మేనేజర్ ఈవినింగ్ బుక్ పెట్టుకొని ఇగో ఈ కార్ నెంబర్, ఇగో నువ్వు పలానా వాళ్ళు ఎక్కించుకోవాలి, పలానా ఎక్కించుకొని ప్లాన్ చేసేవాళ్ళు. టైంకి 7 o'clock షూటింగ్ జరిగేది, ఎంత దూరమైనా జరిగేది. అందుకని మేనేజర్ల కంటే ఎక్కువ పవర్గా ఉండేవాళ్ళు డ్రైవర్లు. కానీ ఆ టైంలో మరి మిగతా మేనేజర్లు తీసుకోవటం వల్ల వాళ్ళు అక్కడే గుర్తు అయిపోయింది, పలానా తీసేసుకుంటాడు. మీకు మాత్రం ఒక లక్ష్యంతో ఉన్నారు మొదటి నుంచి, నిర్మాత కావాలి అనేటువంటిది లేదు, డైరెక్టర్ అవ్వాలి అనుకున్నా. నేను యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలి అనుకున్నా. నేను డబ్బు సంపాదించగానే అన్నీ సెటిల్ చేసి ఒక ఆఫీస్ తీసుకొని ఒక ఎన్ఆర్ఐ ఫండ్స్ పెట్టుకొని సినిమా డైరెక్ట్ చేద్దామని చెప్పి పుట్టింటి లాంఛనాలని చెప్పి ఒక రీమేక్ కొన్నా, మరాఠీ సినిమా. 25,000 పెట్టి కొన్నా. కొన్ని దానికి వినోద్ కుమార్కి అడ్వాన్స్ ఇచ్చాను, సౌందర్యకి అడ్వాన్స్ ఇచ్చాను, నేనే డైరెక్టర్ని. ఇంకా మ్యూజిక్ సీటింగ్ స్టార్ట్ చేసినాక మామగారు బ్లాక్ బస్ హిట్ అయింది. అందులో మెయిన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, దాసనాడు గురుగారి దగ్గరికి వెళ్ళా. తాజ్ కృష్ణాలో ఉన్నాడు ఆయన. ఇలా నేను డైరెక్ట్ చేస్తున్నాను గురుగారు, మీ ఆశీర్వాదం కావాలి, మీ ఆశీర్వాదం పాటు మీరు ఈ సినిమాలో యాక్ట్ చేయాలి, ఇది క్యాసెట్ సినిమా అన్నాడు. చూశాడు ఆయన. చూసినాక ఒక గంట సేపు నాతో మాట్లాడాల. ఆయన ఎలా అనుకుంటా, ఏంటి గురుగారు అన్న, నాకు అర్థం కావట్లేదురా, నువ్వు ప్రొడక్షన్ కదా చేసావు, నువ్వు డైరెక్టర్ అంటే నాకు డైజెషన్ అవ్వట్లేదురా, డైరెక్టర్ ఏంటిరా అన్నాడు. లేదు గురుగారు, నేను అసిస్టెంట్ పని చేశాను, నాకు డైరెక్షన్ చేయాలని ఉందంటే, ఒక పని చేయరా నా మాట విని, ఫస్ట్ ప్రొడ్యూసర్ అవ్వు. విబి రాజప్రసాద్ కూడా ఫస్ట్ ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత డైరెక్టర్ అయ్యాడు, నిర్మాత దర్శకుడు అవ్వదు, నువ్వు స్టార్టింగ్లో ఎందుకు డైరెక్టర్ అవుతావు, నా మాట విని అన్నాడు. ఓకే గురుగారు, మీరు చెప్పింది సార్ కరెక్ట్, అలాగే గురుగారు అని చెప్పి ఎమ్మటే మానేసి ఎమ్మటే విజయబాబు గారిని కలిశారు. ఆయన ఓకే అన్నాడు. ఎమ్మటే గురుగారు చెన్నై వచ్చారు. చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి దాసనారావు ప్రధాన పాత్రలు మారిపోయారు హీరోలు. వడ్డే నవీను, ఇంద్రజ, వీళ్ళు వచ్చారు, మారిపోయారు. ఎందుకు? బాపిరెడ్డి గారికి నాకు అప్లికేషన్ ఉంది, నేను నవీన్ తోటి చేయాలి అని చెప్పి మారిపోయింది. కథ మారిపోయింది, డైరెక్టర్ మారిపోయాడు, హీరో మారిపోయింది. అయిపోయాక సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సిట్టింగ్ జరిగేటప్పుడు మళ్ళీ హీరో మారాడు, కథ మారింది, హీరో మారాడు, మళ్ళీ సాయి కుమార్ హీరోకి వచ్చాడు సీన్లోకి. సాయి కుమార్ సీన్లోకి రాగానే మనం సాయి కుమార్తో చేద్దాం అన్నాడు. పోలీస్ స్టోరీ బ్లాక్ బస్టర్ అయింది. ఓకే అంటే ఫోన్ చేయగానే బాపిరెడ్డి గారు బెంగళూరు నుంచి ఎమ్మటే వచ్చాడు సాయి కుమార్. బాపిరెడ్డి గారు అంటే మరి అంత క్రేజ్ ఉండేది, గ్యాంగ్ లీడర్ తర్వాత సినిమా. ఆయన ఓకే గురుగారు చేసేస్తాను. అప్పుడు నవంబర్, డిసెంబర్ 10 రోజులు, జనవరి 10 రోజులు, ఫిబ్రవరి 10 రోజులు ఇచ్చాడు. నేను అలా చేయను, నాకు అటెస్ట్ తెచ్చి 60 రోజులు ఎప్పుడు ఇస్తో చెప్పు అన్నాడు. అయితే జూన్ జూలై 2 నెలలు మీ గురుగారు అన్నాడు. మేము షాక్ అయిపోయాం, మా ఇంధనం అయిపోయింది. మేము 10 లక్షల బడ్జెట్తో దిగాం, సినిమా స్టార్ట్ అయితే ఫైనాన్స్ వస్తుంది, ఇందులో 8 లక్షలు అప్పు, మళ్ళీ నాది 2 లక్షలేమో సొంత డబ్బు, ఇంధనం అయిపోయింది. అడిగాం. ఆయన వెళ్ళిపోయినాక, సార్ మీరు అతను డిసెంబర్ నుంచి ఇస్తారంటే మీరు జూన్ నుంచి అంటారు, నేను అలా ఎప్పుడు చేయలేదు, నేను సినిమా మొదలు పెడితే అయిపోవాలి నాకు అన్నాడు. కరెక్ట్ సార్, మేము అయిపోయాం, మా దగ్గర డబ్బు లేదు, మేము సినిమా చేయలేమండి అంటే, ఒక పని చేయండి, నేనే చేసుకుంటాను, మీరు నెక్స్ట్ మంత్ డిసెంబర్ 10th కట్టవచ్చు, మీరు డబ్బు తీసుకెళ్ళిపోండి నవంబర్. సరే అని వెళ్ళాం. వెళ్తే ఆయన తీసుకుని అడ్వాన్స్ 1,00,000 వెనక్కి ఇచ్చాడు. ఇదేంటి సార్ మీరు 1,00,000 అడ్వాన్స్ ఇస్తున్నారు వెనక్కి, మాకు 10 లక్షలు ఖర్చు అయింది కదా. అవునా కరెక్టే, కానీ ఇప్పుడు నేను ఇప్పుడు అవన్నీ వాడలేదు కదా, దాసరి గారు కానీ ఇంద్రజ కానీ వీళ్ళందరూ ఎవరు లేరుగా, మీరు అవన్నీ చూసుకోండి,
సార్ మీ ఆఫీస్లోనే మేము ఖర్చు పెట్టాం సార్ 6 నెలలు, ఎవ్రీ మంత్ 1,00,000 స్టాఫ్కి వీళ్ళందరికీ అయిందంటే అవన్నీ ఖర్చు పెట్టిన ఎవరు సరే ఇప్పుడు నేను ఖర్చు చేయట్లేదు కదా, కథ మారిపోయింది కదా అన్నాడు. ఏమీ అనలేము, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, చెప్పేసాడు వెళ్ళిపోయాడు. ఇంకా మన ఆ లక్షణాలు పట్టుకొని హైదరాబాద్ వచ్చి తీసుకున్న వాళ్ళకి ఇవ్వలేము, వాళ్ళ సైడ్ నుంచి ప్రెజర్. అలా సో ఆ విధంగా దర్శకుడు కావాల్సిన వాడి నిర్మాతగా మారి నిర్మాతగా తొలి సినిమాకి ఇన్ని అవరోధాలు వచ్చి తర్వాత మళ్ళీ సాంబాయి నుంచి మళ్ళీ సామాన్యం. మరి ఆ డైరెక్టర్ కావాలనేటువంటి అంబిషన్ అయితే ఉందా ప్రస్తుతం? కంటిన్యూ ఉందా? ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతే, ఇంత అనుభవం వచ్చిన తర్వాత డైరెక్షన్ చేయడం ఇంకా ఈజీగా కష్టం. కష్టమా? అనుభవం లేనప్పుడు చాలా ఈజీ. డైరెక్షన్ అంటే చాలా ఈజీ అని అనుకుంటాం. అమ్మో అది ఇప్పుడు మనం తలుచుకుంటేనే వెనక దిగిపోయే షాటు, ముందు దిగిపోయే షాటు, నెక్స్ట్ ఈ సీన్ ఎక్కడొస్తుంది, కంటిన్యూటీస్ అని గుర్తుపెట్టుకునేవాడే డైరెక్టర్. అది వెల్ టాలెంటెడ్ అయితే కానీ డైరెక్ట్ చేయలేం. డైరెక్ట్ చేయాలంటే చాలా కష్టమైన పని. అది ఈజీ అనుకున్నాను.